తన యొక్క జీవితంలో తన యొక్క అవసరతల కంటే కూడా పరుల యొక్క అవసరతల గురించి కాంక్షించేవాడు, చూసేవాడు, దాని గురించి ఎక్కువగా పరితపించి ఆలోచించి ప్రయాసపడేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే ఈ లోకములో క్రైస్తవుడుగా ఉండడానికి అర్హుడు అన్న విషయాన్ని గ్రహించాలి. నిజమైన క్రైస్తవ పరిపక్వత అంటే ఏదో మేలులు పొందడానికి దేవుని దగ్గర నువ్వు చేరి ప్రార్థించడము, గోజాడము, అడగడము, దాన్ని సొంతం చేసుకోవడము కాదు. కానీ పరుల యొక్క అవసరాలను బట్టి నీకు లాభకరమైనవి, మేలుకరమైనవి, సంతోషకరమైనవి ఏవైతే నీకు ఆనందాన్ని కలిగించేవై ఉన్నాయో వాటిని త్యాగము చేయగలిగిన వాడే ఎ ట్రూ సాక్రిఫిషియల్ పర్సన్ ఇస్ ఎ ట్రూ క్రిస్టియన్ అన్న విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. నీలో త్యాగము చేయగలిగిన స్వభావము లేనప్పుడు నువ్వు క్రైస్తవునిగా పరిగణింపబడడానికి ఎంత మాత్రము కూడా పనికొచ్చే వ్యక్తివి కాదు అన్న విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనందరము సొంత పనులు చేసుకోవడంలో, సొంత పనులు చూసుకోవడంలోనే మనము బిజీ అయిపోయాం. కానీ ఇతరుల యొక్క అవసరతలు, ఇతరుల యొక్క బాధలు, ఇతరుల యొక్క కష్టాలు ఆలోచించి దాని గురించి మనము పట్టించుకునే స్వభావము మనలో ఎక్కడో లోపించింది అన్న విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం.